అమరావతి రాజధానిపై వైసీపీ నేతలు విషం చిమ్ముతూనే ఉన్నారు. 2014లోనే అమరావతి రాజధానిని ప్రకటించిన తర్వాత ప్రభుత్వం 29 గ్రామాలలో 34,000 ఎకరాల భూమి సమీకరించింది. ల్యాండ్ పూలింగ్. గతంలో ఈ పదం మనం ఎప్పుడు వినలేదు. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు వేసిన, హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించిన, వాటికి 12,000 ఎకరాలు ల్యాండ్ ప్రభుత్వం తీసేసుకుంది. నేరుగా భూమి పోయిన వాడికి మరలా ఒక గజం కూడా వెనక్కి తిరిగి ఇవ్వలేదు. దేశంలో ఎక్కడా లేదు. భూమికి పరిహారం ఏదైతే 2013లో వచ్చిన చట్టం ప్రకారం భూమి రిజిస్ట్రేషన్ వాల్యూకి 3 రెట్లు ఎక్కువగా పరిహారం చెల్లించడం పక్కన నెట్టేయడం. కానీ దేశంలో మొదటిసారి అమరావతి రాజధానికి ల్యాండ్ పూలింగ్ చేశారు. కేవలం 2 నెలల్లోనే 34,000 ఎకరాలు రైతుల వద్ద నుంచి తీసుకున్నారు. ఇక 2019 వరకు దాదాపుగా రైతుల ఫ్లాట్స్ అన్ని 89% ఇచ్చారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఒక రాజధాని ఎలా సరిపోయిద్ది అని 3 రాజధానులు పెట్టుకున్నారు. విశాఖ నగరానికి సమీపంలో భీమిలి వెళ్ళే మార్గంలో ఆ రుషికొండ మొత్తాన్ని గుండు వరిగి శుభ్రంగా ప్యాలెస్ నిర్మించారు. 650 కోట్ల రూపాయల ఖర్చుతో. అంటే విశాఖ ఒక రాజధానిని రెడీ చేసేశారు. అమరావతి ఎలాగూ శాసన రాజధానిగా ఉంటుంది. ఇంకా కర్నూలులో న్యాయ రాజధాని ఒకటి పెడితే సరిపోతుంది, 3 రాజధానులు నిర్మించేసినట్టే అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఎన్నికల్లోకి వెళ్తే జనం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. అంటే ఆంధ్ర ప్రజలు రాజధాని కోరుకుంటూ ఉన్నారు, అమరావతి డెవలప్మెంట్ కోరుకుంటూ ఉన్నారు. ఇక ఈ 29 గ్రామాల్లోనే అమరావతి రాజధాని మొత్తం సరిపోతుందా అంటే సరిపోదు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టడానికి పెద్ద ఎత్తున విదేశాల నుంచి వస్తూ ఉంటే అమరావతి రాజధానిలో భూములు కేటాయించడానికి భూములు విశాఖపట్నం తీసుకెళ్లి విశాఖపట్నంలో ఐటీ కంపెనీలు అన్నీ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఇమ్మీడియట్గా వారు ఆఫీసు నిర్మించుకొని కార్యకలాపాలు ప్రారంభించాలంటే అమరావతిలో అనుకూలమైన వాతావరణం లేదు. అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటే తప్ప ఐటీ కంపెనీలు వచ్చే అవకాశాలు లేవు. రవాణా సదుపాయాలు కనెక్టివిటీ బాగా ఉంటేనే ఐటీ కంపెనీలు అడుగు పెడతాయి. ఆ కనెక్టివిటీ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నానికి ఆ అనుకూలమైన వాతావరణం ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఐటీ కంపెనీలని విశాఖ వెళ్తా ఉన్నాయి. అమరావతి రాజధానిలో క్వాంటమ్ కంప్యూటింగ్తో ఒక వ్యాలీ డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పించారు. ఎందుకు? ఇమ్మీడియట్గా ఐటీ కంపెనీలు పెట్టడానికి అమరావతిలో అనుకూలమైన వాతావరణం లేదు కాబట్టి ఇప్పుడిప్పుడే మొదలైన క్వాంటమ్ కంప్యూటింగ్ రాబోయే రోజుల్లో డెవలప్ అవుతుంది కాబట్టి ఈ 3 సంవత్సరాల్లో అమరావతిలో ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే, ఆ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తే రాబోయే రోజుల్లో అమరావతిలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు క్వాంటమ్ కంప్యూటింగ్లో జనరేట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అమరావతి అంటే కేవలం పరిపాలనా భవనాలే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు, ఆ గ్రామాల్లో ఉండే రైతులే కాకుండా జాబ్ క్రియేషన్ చేయకుండా అమరావతి రాజధాని నిలబడే అవకాశం లేదు. ఎకనామిక్ యాక్టివిటీస్ ఎప్పుడు డెవలప్ అవుతాయి? జాబ్స్ ఉండాలి. జాబ్స్, లక్షలాది జాబ్స్ రాబట్టే హైదరాబాద్కి 4 రాష్ట్రాల ప్రజలు గుంపులు గుంపులుగా వెళ్తూ ఉన్నారు. చదువుకున్నోడు వెళ్ళినా, చదువు లేనివాడు వెళ్ళినా హైదరాబాద్లో పని దొరుకుతుంది, చదువుకున్నవాడికి ఉద్యోగం దొరుకుతుంది. అందువల్ల హైదరాబాద్ జనాభా 25 సంవత్సరాల్లోనే 60 లక్షల నుంచి 1,25,00,000 చేరింది. మరి అమరావతి రాజధాని కూడా పెరగాలి, ఎదగాలి అంటే జాబ్ జనరేట్ అవ్వాలి, జాబ్స్ క్రియేట్ చేయాలి అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రహించింది. అందుకే మరో 4 మండలాల్లో 16 గ్రామాల్లో 42,000 ఎకరాలు భూమి సమీకరించేందుకు ల్యాండ్ పూలింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏకి గెజిట్ అనుమతించింది. రాబోయే కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయబోతా ఉన్నారు. ఏ గ్రామాల్లో భూమి సేకరించబోతా ఉన్నారు అనే వివరాలు మనం గతంలోనే ఒక వీడియోలో చెప్పుకున్నాం. ఏ మండలాల్లో ఏ గ్రామాల్లో ఎంత భూమి అనే వివరాలు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఈ అమరావతి రాజధానిని మరికొంత విస్తరించే అవకాశం ఉంది. కొంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నారు, ఇప్పటికే 29 గ్రామాల రైతుల్ని ఇబ్బంది పెట్టారు, వారికి ఇంతవరకు ఫ్లాట్స్ ఇవ్వలేదని. 99.5% మందికి ఫ్లాట్స్, రిటర్నబుల్ ఫ్లాట్స్ ఎప్పుడో ఇచ్చారు. అన్నదమ్ముల మధ్య వివాదాలు, తండ్రి కొడుకుల మధ్య వివాదాలు, రకరకాల వివాదాలు ఉండి ఆ ఓనర్షిప్ ఎవరిది అనేది తెలియనప్పుడు అది మాత్రమే ఆగిపోయింది. 29 గ్రామాల్లో ఫ్లాట్స్ వ్యవహారం ఇంకా ఎవడు దయచేసి కామెంట్ పెట్టవద్దు. 29 గ్రామాలు మొత్తం కలిపినా కూడా 100 మంది కూడా ఉండరు. వివాదాల్లో ఉన్నాయి, కోర్టు కేసుల్లో ఉన్నాయి. ఓనర్షిప్ ఎవరో తెలియకపోవడం వల్ల అది రిజిస్ట్రేషన్ చేయలేకపోతా ఉన్నారు. ఇక కొత్తగా సేకరించే గ్రామాల్లో ఏడాది కాలంలోనే
ఎవరి రైతు ఫ్లాట్ వారికి ఇచ్చేందుకు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో సర్వేలు చేసి ఏడాది కాలంలో రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వడంతో పాటు డెవలప్మెంట్ కూడా చేయబోతా ఉన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం రాబోతుంది. అంతర్జాతీయ స్థాయిలో రైల్వే స్టేషన్ రాబోతా ఉంది. స్పోర్ట్స్ సిటీ రాబోతా ఉంది. ఐటీ వ్యాలీ రాబోతా ఉంది. రాబోయే 5 సంవత్సరాల్లో అమరావతిలో అభివృద్ధిని వైసీపీ నేతలు కూడా స్వయంగా చూడవచ్చు. అయితే ఈలోగా పిచ్చి కామెంట్లు చేసుకుంటారు, విషప్రచారం చేస్తారు. అమరావతి రాజధాని ముంపు అన్నారు. ఇక ఆ ముంపు ఎవరు పట్టించుకోవడం లేదు కాబట్టి దాని మీద కొత్తగా ఎలాంటి విషప్రచారం చేయాలనే దాని మీద పరిశోధన చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో రకరకాలుగా చేస్తారు. రైతులతో ఉద్యమం చేపిస్తారు. భూములు మేము ఇవ్వము అని చెప్పేసి కొంతమందితో టెంట్లు కూడా వేపిస్తారు. ఆ వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.